నేను పోలీసు వాళ్ళకి సందర్భంగా హెచ్చరిక చేసిపోతున్నా. మీరు సామాన్యులకి సామాన్య ప్రజల భద్రతకు కనుక మీరు రక్షణ ఇవ్వకపోతే మీ మీద కూడా కంప్లైంట్ చేసే పరిస్థితి ఉంటుంది. మానవ హక్కుల కమిషన్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇది ఇక్కడే కాదు, అనేక దిక్కులున్నాయి ఇట్లా. నిన్న మొన్న మీకు తెలుసు బాలాజీ నగర్ కూడా పోయి వచ్చినాం మేము. బాలాజీ నగర్ కూడా ఇదే పార్లమెంట్ కింద వస్తుంది. ఒకనాడు ఆ బాలాజీ నగర్లో కూలగొడతా అని చెప్పి వచ్చినాడు టైగర్ నరేంద్ర అడ్డం ఉండి కూలగొడతావరా నా కొడుక అని చెప్పి ఆనాడు ఎదురు తిరిగితే ఆ గుడిసెలు నిలిచిన ఆ ఇల్లు నిలిచాయి. ఇలా వాళ్ళందరూ అయితే పాపం ఇంకా మీరన్నా ఇంత ఉద్యోగాలు చేసుకుంటారు. ఎక్కడ కన్న గడ్డ అన్నం పెట్టకపోతే కనిపెంచిన అమ్మానను అక్కడే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని వస్తారు బాలాజీ నగర్కి. జవహర్ నగర్, బాలాజీ నగర్ ఎవరి అడ్డాది? ఈ దేశంలో ఎక్కడ ఏ మూలకు పేదోడున్నా హైదరాబాద్లో బతకచ్చు అని చెప్పి వస్తే వాళ్ళకు ఆశ్రయం ఇచ్చేటువంటి గడ్డ బాలాజీ నగర్, జవహర్ నగర్. 60 గజాలే ఉంటుంది, 70 గజాలు ఉంటుంది పాపం. ఒక తరం కష్టపడితే రేకుల షెడ్ వేసుకొని జీవిస్తారు అక్కడ. ఇవాళ ఎప్పుడో కట్టుకున్న వాటిని వాళ్ళు వచ్చి వాడొచ్చి వీడొచ్చి నోటీసులు ఇస్తా అంటాడు, కూలగొట్టిపోతా అంటాడు. 40 ఏళ్ళ క్రితం, ఇవాళ 1985, 2024, 25 ఇవాళ అంటే ఆల్మోస్ట్ 40 ఏళ్ళు అవుతుంది. ఈ 40-50 ఏళ్ళ క్రితం వెలిసినటువంటి కాలనీలు, బస్తీలు, ఇండ్లు ఇప్పుడు కూలగొడతా అంటే ఎంత దుర్మార్గం ఉంటుందో చూడండి. అంటే కంచే చేరని మేసినట్టుగా ఏ ప్రభుత్వం అయితే పేదలకు అండగా ఉండన్నో, ఏ ప్రభుత్వం అయితే పేదలకు ఇల్లు కట్టించన్నో, ఏ ప్రభుత్వం అయితే ఇవాళ ప్రజల అవసరాలు తీర్చానో గదే ప్రభుత్వం ఇవాళ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తా అంటే ఇంకేముంటుంది చెప్పండి. ప్రభుత్వాలు కన్స్ట్రక్షన్ సైడ్ ఉండాలి, ప్రభుత్వాలు సాయం చేసే సైడ్ ఉండాలి, ప్రభుత్వాలు పేదలకు అండగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మాత్రం ఎక్కడ చూడలేదు. నువ్వంటే కూలగొట్టుడు తప్ప కూలగొట్టుటోడు కూలిపోతాడు, కూలికొట్టేటప్పుడు బాగుపడు. అందువల్ల నేను ఇవాళనే ఈ సమస్య మీద రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గౌతమ్ గారికి, సిసిఎల్ఏ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నేను రాసే ప్రయత్నం చేస్తా. నేను మళ్ళీ హెచ్చరిక చేసిపోతున్నా. ఇవాళ గుండాలకు కూడా హెచ్చరిక చేస్తున్నా. కిరాయి గుండాలారా బీ కేర్ఫుల్ నా కొడుకు అయ్యామనుకుంటారు మీరు వచ్చి ఎవరి మీద దాడి చేస్తారు? మీరు వచ్చి ఇలా వాళ్ళు కుటుంబాలుగా ఉంటారు, ఒక్కరొక్కరు ఇంటి మీద వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. 10 మంది రాగానే భయపడడం వాస్తవం. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు, గుర్తుపెట్టుకో. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకే ఉంటారు పైసలు ఇవ్వగానే. అందుకని తప్పకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మఫ్టీలా రాసుకొని పోతారు. నేను మళ్ళీ చెప్తున్నా, భయపడకండి. మా నాయకులు మీ ఎంబడి ఉంటారు తప్పకుండా. నేను కూడా గిక్కనే కూతబెట్టి దూరంలో ఉంటాను. నేను ఈ పక్కకే ఉంటా, 20 నిమిషాలు వస్తాను. మీరు ఇక్కడ రింగ్ రోడ్ ఎక్కితే 20 నిమిషాలు నా ఇంటికి వస్తాను, గుర్తుపెట్టుకోండి. ఈటల రాజేందర్ అంటూ ఉండగా అన్యాయం జరగలేదు. భారతీయ జనతా పార్టీ ఉండగా భయం ఉండదు, మీకు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మీకు మాటిచ్చిపోతున్నా. తప్పకుండా రేపటి నుంచి ఈ పని మొదలు పెడతా. కానీ మీరు కూడా కొంచెం ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి, వాస్తవాలను మాకు నివేదించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.